కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వైఖరి ఓ పట్టాన అర్థం కావడం లేదు. ఆయన ఎప్పుడు ఎవరి వైపు స్టాండ్ తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టం అంటూ గత కొంతకాలంగా ఓ సామాజిక వర్గంపై దారుణ వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పదంగా మారాడు. బీసీ ఉద్యమాన్ని ఆకస్మికంగా భుజానికెత్తుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వరుసగా ఇతర సామాజిక వర్గాలపై ఇష్టానురీతిగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సమావేశంలో మరోసారి మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెడ్డి సామాజిక వర్గాన్ని దూషించారు. కుక్కలతో పోల్చడంతో వివాదాస్పదమైంది. అతడి వ్యాఖ్యలపై రెడ్డి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న నాలుక చీరుస్తామని రెడ్డి సంఘం మహిళలు హెచ్చరించారు. ఈ మేరకు మల్లన్నపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో రెడ్డి సంఘం మహిళలు ఫిర్యాదు చేశారు. రెడ్డి కులాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన మల్లన్న తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రెడ్డి సంఘం మహిళలు డిమాండ్ చేశారు. గౌరవప్రదమైన పదవిలో ఉండి రెడ్డిలను కుక్కలతో పోల్చిన తీన్మార్ మల్లన్నపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లుగా తెలిపారు. కులాల మధ్య కుంపట్లు, మతాల మధ్య మంటలు పెడుతున్న ఇలాంటి వారు నాయకులుగా ఉండడం సిగ్గుచేటని విమర్శించారు. ఇలా అనుచితంగా మాట్లాడే వాళ్లను కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న ప్రతి మీటింగులో ఇలానే రెడ్డిలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడని తెలిపారు. వివాదాస్పదంగా మారిన తీన్మార్ మల్లన్నకు ఇది భారీ షాక్ అని చెప్పాలి. ఓవైపు కాంగ్రెస్ లో మంచి ప్రాధాన్యత దక్కుతున్నా ఆ పార్టీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం గతంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన కూడా మందలించినట్లు సమాచారం. అయినా కూడా తీన్మార్ మల్లన్న తీరులో మార్పు రాలేదు. సమయం దొరికిన ప్రతిసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడైతే ఫిర్యాదు మాత్రమే అయింది. ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న తన తీరును మార్చుకోకపోతే సొంత పార్టీ నుంచి కూడా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.